ఈ రోజు ఉదయం 7 గంటలకు తిరుపతి ఖాదీ కాలనీ నందు లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస ఆధ్వర్యంలో అనాథలకు ఏ ఆసరా లేని అంగవైకల్యం కల సుమారు 200 మందికి అల్పాహారం మినరల్ వాటర్ అందజేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస అధ్యక్షులు ఆర్కాటి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవలో భాగంగా తిరుపతిలోని వివిధ కాలనీల్లో గల అనాథలకు భిక్షగాళ్లకు ఉదయం అల్పాహారం అందజేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస ఆధ్వర్యంలో రాబోయే రోజులలో వినూత్నమైన సేవా కార్యక్రమాలతో పేదవారికి అండగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్, కార్యదర్శి జగన్నాథం, సభ్యులు బాచకర్ల రఘు, శాంతి, లోహిత్ తదితరులు పాల్గొన్నారు. వికలాంగులైతేనేమి అందరూ ఫుడ్ లేకుండా రోడ్లపైన తిరుగుతున్నారు. అలాంటి వాళ్ళని గుర్తించి మేము ప్రతి శనివారం తిరుపతిలోని ఖాదీ కాలనీ, శివజ్యోతి నగర్ వీళ్ళందరూ కూడా ఒక చోటు చేరి ప్రతి శనివారం ఉదయాన్నే వాళ్ళకి వాటర్ బాటిళ్ళు, బిస్కెట్లు, టిఫిను ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మా లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా అందరూ ముందుకు వచ్చి తిరుపతిలో ఎవరైతే అనాథులు ఉన్నారో వాళ్ళందరికీ మేము చేదోడు వాదోడుగా ఉంటామని ఈ శ్రీనివాస లయన్స్ క్లబ్ ద్వారాతో మేమందరూ తెలియజేస్తున్నాం. అదేవిధంగా తిరుపతిలో అనాథ శవాలైనా, తిరుపతిలో అనాథులైనా మేమందరూ ముందుండి దగ్గరుండి వాళ్ళకి కావాల్సిన చేయుత ఇచ్చి వాళ్ళకు చేదోడు వాదోడుగా ఈ లయన్స్ క్లబ్ ద్వారాతో తెలియజేస్తున్నాం. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు మన ఖాదీ కాలనీ నందలి ఇక్కడ అనాథలకు మరియు పేదలకు మేము ఈరోజు అల్పాహార వితరణ చేశాము. ఎందుకంటే చాలామంది తిరుపతిలో తెల్లవారితోనే ఎక్కువ మంది ఆకలితో అలమటిస్తుంటారు. వారికి ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రతి వారం మేము ఇక్కడ అల్పాహార వితరణ చేయడం జరుగుతోంది. ఇక్కడ చాలామంది అనాథలు మరియు పేదవాళ్ళకి లయన్స్ క్లబ్ చేయూతనిస్తుంది. దానిలో ఇది ఒక తార్కాణము. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి లయన్స్ క్లబ్ ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచేందుకు మా తిరుపతి లయన్స్ క్లబ్ తరపున మేము ఈరోజు చేసేందుకు మేము కరపడుతూ ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ మా లయన్స్ క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.